బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. కాకినాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులుండగా 6గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, లారీని ఏలా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకట్టినట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? సంగోత్రి, ఈ రోజు తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో 65వ జాతీయ రహదారి పైన ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ముందుగా వెళ్తున్న లారీని ఒక యోలో సంస్థకు చెందిన ఒక ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొనడం జరిగింది. వెనుక నుంచి ఢీకొనడంతో బస్సు ముందు భాగం అంతా కూడా పాక్షికంగా దెబ్బతింది. ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్యాసింజర్లు అయితే ఉన్నారు. ఒక్కసారిగా బస్సు ఆ లారీని గుద్దటంతో కొంత ప్యాసింజర్లకు గాయాలవడం జరిగింది. దాంట్లో 6గురి పరిస్థితి అయితే కొంత తీవ్రంగా గాయాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క డ్రైవర్ కొంత నిద్రమత్తులో ఉండటంతోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకుని అక్కడ దాంట్లో ఉన్న క్షతగాత్రుల్ని 108 వాహనం ద్వారా కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక 6గురికి అయితే భారీగా దెబ్బలు తగిలిన నేపథ్యంలో వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు క్షతగాత్రులను హాస్పిటల్ తరలించి ఆ యాక్సిడెంట్ అయిన వాహనాలను కూడా ఆ జాతీయ రహదారి 65 మీద ఉన్న వాహనాలను పక్కకు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు చెప్తున్నారు, యాక్సిడెంట్ కారణం డ్రైవర్ యొక్క నిద్రమత్తుతో ఒక్కసారిగా ముందుగా వెళ్తున్న లారీని గమనించకుండా దాన్ని వెనక నుంచి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ రాత్రులు తెల్లవారుజామున డ్రైవర్లు ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్ ఉంటారో వారికి కొంచెం నిద్ర వస్తే సాధ్యమైనంత వరకు కొంత పక్కకు బస్సు ఆపి నిద్ర కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకొని ప్రయాణం కొనసాగించాలి. లేదంటే భారీ ప్రమాదం చోటు చేసుకుంటే ఎంతో మందికి మృత్యువాత పడే అవకాశం ఉంది, క్షతగాత్రులు అవే అవకాశం ఉంది. కాబట్టి కొంత డాక్టర్లు కొంత డ్రైవర్లు సూచనలు పాటించాలని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Thank you.